ఎలా ఉన్నారు? చెప్పాగా మరొక కొత్త వస్తువుతో వస్తానని. వచ్చేసాను, నేను తీసుకొచ్చేసాను. ఇది యాక్చువల్గా వచ్చేసి ఒక డ్రోన్ ఫ్రెండ్స్. ఈ డబల్ ఏ మరి ఇంకేం కావాల్సి అన్బాక్స్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అండ్ దీని లింక్ ఎక్కడ కొన్నా కాస్ట్ అన్ని లాస్ట్ ఓకే రెడీ. ఇట్లాగైతే వచ్చింది. ఒక్కొక్కటిగా తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చేసారు. అండ్ ఇంకా ఇదేంటి, ఓకే యాప్ ఆపరేషన్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. అంటే వైఫైతో కూడా కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని ఇచ్చారు, చూద్దాం. ఇవైతే ప్రొఫైలర్ గార్డ్స్ ఎలా పెట్టుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటో చెప్తాం. మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చాక అప్పుడైతే చెప్తాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇది తర్వాత 4 pairs 2 pairs ఆఫ్ ప్రొఫైలర్స్ అయితే ఇచ్చేసారు. ఓకే, ఒక స్క్రూ డ్రైవర్ అట్లా ఫిక్స్ చేసుకోవడానికి అండ్ జాయ్స్టిక్ పైన కంట్రోలర్స్. ఓకే, ఇవన్నీ పక్కన పెడతాం. అండ్ ఇంకా ఒక ఛార్జర్ వైర్ అయితే ఇచ్చారు. ఇది సీపిన్లా ఉంది, సీపిన్నే. అంటే ఇప్పుడు మెయిన్ వస్తువులోకి వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిమోట్ని అయితే ఇచ్చారు. రిమోట్ అయితే ఇట్లా ఉంది, పైన కూడా 2 బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ వెనకాల ఇక్కడైతే మనకి 3 AA బ్యాటరీస్ అయితే కావాలి. నేను ఆర్డర్ చేశాను వాళ్ళే కూడా. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అయితే ఇట్లాగా ఓపెన్ చేసుకొని ఇట్లాగా. ఓకే, ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ప్రొఫైల్ అదే జాయ్స్టిక్ కంట్రోలర్స్ పైన అన్నా కదా, అవి ఇవి ఇట్లా పెట్టుకొని చూపిస్తారు. ఇలా పెట్టేస్తారు కదా, మామూలుగా నొక్కి రైట్ సైడ్ తిప్పాను, నొక్కించి రైట్ సైడ్ కనిపిస్తున్నా, నొక్కించి రైట్ సైడ్. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. నొక్కించి రైట్ సైడ్ తిప్పితే అవర్ జాయ్స్టిక్ కంట్రోలర్స్ ఆర్ రెడీ. ఇప్పుడైతే మెయిన్ స్టార్ ఐటమ్ డిమెయిన్ ఇలా ఓపెన్ చేసాము. అచ్చం డిజైన్ మినీ 3 లాగైతే ఓపెన్ అవుతుంది ఈ మోడల్. అండ్ చెప్పడం మర్చిపోయా కదా, ఇది ఒక కెమెరా డ్రోన్, డబల్ కెమెరా సెన్సార్ డ్రోన్. సో ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే కెమెరా డ్రోన్ వీడియో ఫోటో ఆర్ వీడియో ఉంది. కిందేమో ఇంకొక కెమెరా ఉంది కింద, ఇదేమో యాంటీనా. అండ్ వెనకాలకు వచ్చేసరికి ఇక్కడ బ్యాటరీ పెట్టుకునే స్లాట్, పైన పవర్ బటన్, 2 lights అండ్ 3rd light అండ్ 4th light. ఇవైతే తెలుసుకో మీ అందరికీ ప్రొఫైలర్స్. ఈ 2 స్టాండ్స్ అనమాట, ఇట్లా ఉన్నారండి. జస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా పైకి ఉంటుంది, వెనకాల కెమెరా ఉంది కదా, బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది ఇట్లాగా. ఓకే, ఇప్పుడు మన బ్యాటరీ వచ్చేస్తుంది. ఇట్లా ఉంది ఫ్రెండ్, చాలా చిన్నదండి బ్యాటరీ అయితే. నాకు 1000 అనుకుంది బ్యాటరీ. చూస్తున్నా కదా మీరే, జస్ట్ మై మిడిల్ ఇండెక్స్ ఫింగర్ అంతా ఉంది. అండ్ ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఒకసారి తర్వాత పడుతుందో లేదో, ఇట్లా పట్టేసింది. అండ్ ఇక్కడైతే ఇది ఎన్ని వాట్స్ అనేది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇప్పుడు దీన్ని అయితే ఎట్లా పెట్టుకోవాలి చూపిస్తాను. ఇది ఉంది కదా ఇట్లా పైకి, దీన్ని ఇలా పట్టుకోండి, ఇట్లా తిరుగుతున్నాను. ఇది కిందకు ఉండాలి, ఇలా పెట్టండి.
ఇలా ఇలా పట్టుకుని ఇలా ఇలా నొక్కండి, సౌండ్ వస్తుంది, అప్పుడు లాక్ అయింది. తీయడం ఎట్లాగంటే ఇట్లా నొక్కి ఇలా లాగేసేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి డ్రోన్ అయితే ఆన్ చేసి చూపిస్తే చూడండి. ఇప్పుడు కదలే ఫస్ట్ ఇది ప్రొఫైలర్ గార్డ్స్ అని చెప్పాయి కదండి. ఇవి దేనికంటే ఫస్ట్ అలా పెట్టుకోవాలి చూపిస్తా. ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైన ఉంది కదా, దీన్ని తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేసి నొక్కాలి, సౌండ్ వస్తుంది. ఇది కూడా అంతే. And the same this side also. Okay. ఇక్కడ కూడా పెట్టండి. ఇట్లాగైతే కనిపిస్తుంది మనకి డ్రోన్. ఇప్పుడైతే ఆన్ చేస్తుంది చూడండి. కనిపిస్తుంది మీకు, ఇక్కడ 2 లైట్స్ వెలుగుతున్నాయి, ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది, అండ్ వెనకాల అయితే ఒక లైట్ వెలుగుతుంది కదా, కనిపిస్తుంది కదండి. ఓకే, ఆఫ్ చేస్తాం, మన ఛార్జ్ అయిపోతుంది, పక్కన పెట్టడానికి ఫోటో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన రిమోట్లో ఏమేమి బటన్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆటో టేక్ ఆఫ్, ఆటో ల్యాండ్, పవర్ ఆన్ అయితే మధ్యలో ఇచ్చారు. అండ్ ఇది మనం టేక్ ఆఫ్ అయ్యాక ఈ 2 వాడకుండా స్లో మూమెంట్స్ అనమాట. ఇది అప్, స్లో అప్ అంటే ఇట్లా 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 ఇట్లా. సపోజ్ మీరు డ్రోన్తో వస్తే చూడండి, ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ బటన్ నొక్కాను అనుకోండి, ఇలా ఇలా గాల్లో ఉన్నదానిపైన ఇట్లా ఇట్లా వేసింది. అదే మనం నేను దీన్ని ఇలా అన్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. అది తేడా. అండ్ అట్లాగే దాని కింద అనేది ఇటు పక్కన అటు ఇటు అనేది. అండ్ ఈ పైన వచ్చేసరికి స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి 3 గేర్స్ ఉన్నాయి. దీంట్లో మొత్తం 3 గేర్స్. ఓ దాంట్లో 30% తిప్పే వేలు వస్తుంది, ఇంకో దాంట్లో 60, ఇంకో దాంట్లో 90 వస్తుంది. 90లో పెట్టినప్పుడు మాత్రం చాలా చాలా స్పీడ్ అవుతుంది, మనకి ఇందులో అయితే అయిపోతుంది. అండ్ ఇటువైపు వచ్చేసి 360 degrees ఫ్లిప్ ఉంది అంతే. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం ఫోన్లో పెట్టుకోవచ్చు, లైక్ దిస్, ఇట్లాగైతే పెట్టుకోవచ్చు అండి మన ఫోన్ని. ఓకే, ఇట్లా లాక్ని ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు యాప్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, హలో అండి, ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎట్లా వెళ్ళాలని. ఫస్ట్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసేయండి, సర్చ్ బార్లోకి వెళ్ళి ఇందులో ఒక పేపర్ అయితే మీకు చూపించా కదా, దిస్ వన్. ఓకే, దీంట్లో మీకు ఫస్టే యాప్ పేరు అయితే ఇచ్చారు, RCFPV. ఒక నిమిషం, మీకు కరెక్ట్గా కనిపిస్తుంది చూపిస్తున్నానండి. ఇది RC కనిపిస్తుందా, RCFPV అని. సో దాన్ని అయితే టైప్ చేద్దాం, RCFPV. ఓకే, అండ్ ఫస్ట్ వస్తుంది కదా పెద్ద డ్రోన్ వచ్చి కెమెరా ఇట్లాగా, ఇది ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయితే అయిపోవచ్చింది. ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే ఇట్లా తిరిగిపోతాయి. ఓకే, అండ్ స్టార్ట్ నొక్కితే ఏం రాదు. నేను చెప్పా కదా మీకు, ఇదిగోండి మనం కానీ రిమోట్లో గేర్ బటన్స్ అని చెప్పా కదా, అది నొక్కితే 30 ఉంది కదా, నొక్కితే 60కి వెళ్తుంది, నెక్స్ట్ 100కి వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఒక హెలిప్యాడ్ ఆప్షన్. ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఫొటోస్ రికార్డ్ చేసుకోవచ్చు కదా, అవన్నీ ఇక్కడ సేవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఆన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఫాస్ట్గా చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఛార్జింగ్ అయితే ఎక్కువసేపు అయితే ఉండదు. అండ్ వైఫైస్లోకి వెళ్ళిపోయితే ఒక కొత్త వైఫై అయితే వస్తుంది, అది ఇది వైఫై 8K అని 8K అని ఇచ్చాడండి. మరి క్వాలిటీ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. దానికైతే కనెక్ట్ చేయండి. ప్రస్తుతానికి నో ఇంటర్నెట్ అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన యాప్ అయితే ఏదైతే ఉందో, మన యాప్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. స్టార్ట్ నొక్కగానే
వైఫైలోకి వెళ్ళి ఇది అయితే కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసింది. కనెక్ట్ చేశాకైతే ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ నొక్కని కనిపిస్తుంది కదా, వచ్చేసింది కెమెరాలోకి. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న బటన్స్, ఫస్ట్ ఈ బటన్ నొక్కాను అనుకోండి, ఇట్ విల్ టేక్ ఫోటో. నెక్స్ట్ బటన్, ఇట్ విల్ స్టార్ట్ రికార్డింగ్ వీడియో. నెక్స్ట్ ఇది నొక్కాం అనుకోండి, డౌన్ ఉంటుంది అని చెప్పా కదా కెమెరా, అదైతే ఆన్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, డౌన్ కెమెరా కూడా చూపించేస్తుంది మీకు. డౌన్ కెమెరాలో అస్సలు లేదు క్వాలిటీ. ఈయనేమో 8K 9K 3K అని అయితే చెప్పేశారు. మరి ఎలా చెప్పారో వీళ్ళకే తెలియాలండి. మళ్ళీ కెమెరా అయితే మార్చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో VR మోడ్ కూడా ఉంది. అంత ఉండకపోవచ్చు, సరే. ఇప్పుడు నేనైతే కొన్ని ఫొటోస్ తీసాను కదా, అవి ఈ ఫొటోస్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి ఇదిగోండి ఫోటో క్లారిటీ బాగానే వచ్చింది. ఓకే, నెక్స్ట్ వీడియో బాగానే వచ్చింది కదా ఫ్రెండ్స్. యా, సో ఇప్పుడైతే ఒకసారి ఎగరేద్దాం. ఇప్పుడైతే మనం ఎగరేద్దాం. చూడండి, ఈ బటన్ ఏదైతే ఉందో ఫస్ట్ బటన్ ఆన్, పవర్ ఆన్ బటన్, అదైతే ఆన్ చేసేసా. ఆన్ చేయగానే బ్లింక్ అవడం అయిపోయింది. అయిపోయిందంటే కనెక్ట్ అయినట్టు. ఓకే, రెడీ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్. లెట్స్ టేక్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే నేను చూపించా కదా ఇందాక ఆటో టేక్ ఆఫ్, ఆ బటన్ అయితే నొక్కుతా. చూసుకోండి మీరే ఎట్లా. రెడీ ఫ్రెండ్స్? యా, ఓకే. ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ల్యాండ్ రాసుకుంటాను. ఫస్ట్ ఇది హ్యాండ్ ఓకే. ఇప్పుడు నేను నార్మల్గా టేక్ ఆఫ్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ బటన్ అయితే ఏదైతే ఉందో అదైతే చూడండి. ఇప్పుడైతే నేను ఎమర్జెన్సీ ల్యాండింగ్ బటన్ పెట్టుకున్నాను చూడండి, అట్లయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకా మీకు ఈ అప్ బటన్స్ డౌన్ బటన్స్ చూపించారు కదా, అవి కూడా చూపిస్తే చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేనైతే అప్ బటన్ అయితే నొక్కున్నా. అండ్ మీరైతే గమనించవచ్చు, మీకు చూపిస్తున్నాను. మీకైతే ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మీకోసం దీని పవర్, దాని బ్లేడ్స్ యొక్క పవర్ ఎంత స్పీడ్ చూపించడానికి కింద కొంచెం డస్ట్ అయితే వేసాను. మళ్ళీ వేసుకుని చూడండి ఒకసారి, మీరే చూస్తే షాక్ అవుతారు. చూసారా అదే చూసారా, చూసారు అట్లా అయిపోయింది అసలు ఇదంతా. అలా వచ్చేటప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ మీకైతే చూపిస్తాను కదా అప్ డౌన్ బటన్.
ఈ సౌండ్ కూడా వస్తుంది. డౌన్ ఎట్టి పడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని రేట్ వచ్చేసి ఇక్కడైతే 7,000 చూపిస్తుంది, కానీ నాకు అంత అయితే పడలా, నాకు ఇంకా తక్కువ పడింది. ఎంత పడి ఉంటుందో గెస్ చేయండి. నేనైతే అమెజాన్లో కొన్నా. అండ్ నీకు కావాలంటే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు దీని డీటెయిల్స్ వచ్చేసేసరికి దీనికి మొత్తం ఇదైతే 14+. అండ్ ఇది వర్తబుల్ ఫర్ కిడ్స్. పిల్లలైతే ఎంజాయ్ చేయొచ్చు, అంటే మరీ పిల్లలంటే పిల్లలు కాదు, 14 years దాటిన వాళ్ళు అయితే. అండ్ ఇదైతే టాయ్ కేటగిరీ డ్రోన్. దీని వెయిట్ అయితే జస్ట్ ఎంతో గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఇప్పుడే. ఓకే, 3, 2, 1. దీని వెయిట్ అయితే వచ్చేసి జస్ట్ 250 grams. అంటే మీరు ఆలోచించవచ్చు అసలు. ఒకసారి మీకు ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే జస్ట్ అట్లా పట్టుకుని చూడండి, జస్ట్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అది. అసలు జస్ట్ నేనైతే వే చేసా కూడా 250 grams అయితే ఉంది. అండ్ ఇక్కడైతే వార్నింగ్స్ ఇచ్చారు కదా, చూస్తున్నారా? ఇదైతే 14 కన్నా తక్కువ ఏజ్ వాళ్ళకి సూటబుల్ కాదని చెప్పారు, ఎందుకంటే దాని లోపల చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ మీరు ఇదే చూడవచ్చు ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ చిన్నగా యాంటీనా కనిపిస్తుంది కదా, అది కొంచెం 14 years వచ్చిన వాళ్ళకి తెలిసిద్ది అది యాంటీనా అని. అదే వేరే వాళ్ళకి అనుకో, పిల్లలకి ఇదేంటిదని లాగారు అనుకోండి, ఇంక మీకు రిమోట్ అయితే కంట్రోల్ అవ్వదు. సో వేస్ట్ కదా అప్పుడు, అందుకని చెప్పి అలా చెప్పారు. నెక్స్ట్ ఇంకా దీనిపైన ఇంకేమి ఇచ్చారంటే, డో నాట్ టచ్ ద రన్నింగ్ ప్రొఫైలర్స్. అంటే ఇవి ఇలా తిరుగుతాయి కదా ఫ్రెండ్స్, ఫాస్ట్ అదే ఆన్ చేసినప్పుడు దాన్ని అయితే టచ్ చేయకండి, వేలైతే కట్ అయిపోతాయి, అంత ఫాస్ట్గా తిరుగుతుంది. చూపించారు కదా డస్ట్తో. ఇంకా ఎవరి మొహాల వైపుకి అయితే ఎగరేయకండి. ఒకవేళ కొంచెం కంట్రోల్ తప్పి అలా పైకి వెళ్ళింది అనుకోండి, దెబ్బ కళ్ళు పోతాయి అంతే. అండ్ ఇదైతే పెద్దోళ్ళు అయితే నో ప్రాబ్లం, ఒక 20 years దాటేదాకా పేరెంట్స్ ఉన్నప్పుడే ఎగరేయండి. అండ్ ఇంకా అటెన్షన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి.